హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక నాన్ వెజ్ ప్రియులకి ఇష్టమైన నాన్ వెజ్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేందో తెలుసా? చూడండి. ఇదేంటో అనుకుంటున్నారా? ఇది చికెన్ అండి. చికెను ఏంటి చికెన్ ఇలా ఉందనుకుంటున్నారా? అందుకే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. దీనికి కావాల్సింది 1 కేజీ చికెన్ తీసుకున్నాను. టేస్ట్కి ఉప్పు, పసుపు, కారము, అలాగే గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. దీనికి స్టఫింగ్కి గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం ఫుడ్ కలర్. ఇప్పుడు చికెన్ని ఒక ప్యాన్లో వేసుకొని, అసలు ఆయిల్ ఏమి వేయకుండానే వేస్తున్నాను చూడండి, ఎందుకంటే దీనిలోనే ఆయిల్ వస్తుంది కదా. ఇది ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేయక్కర్లా. ఇప్పుడు దీనిలో రుచి తగినట్లుగా ఉప్పు, అలాగే పసుపు, కారం, ఇవి మన రుచి తగినట్లు ఎలా కావాలో అలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకొని, తర్వాత దీనిలో గరం మసాలా కూడా వేసుకోవాలి. చూడండి, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి వాటిని ఉడకనివ్వాలి. అందులో నీరు కూడా ఉంటుంది కదా, ఇంకా నీరు కూడా పోయేలాగా చికెన్ ఉడికేలాగా బాగా ఉడికించుకోవాలి. చూడండి, నీరు వెళ్ళిపోతూ ఉంది. ముక్కలు కూడా ఉడకటానికి దగ్గరకు వచ్చినాయి అనమాట. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పక్కన గోధుమ పిండి కలుపుకుందాం. చూడండి, ప్లేట్లో గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, చూడండి, నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఇంకో దానిలో ఒక్క చపాతీకి సరిపోయేంత పిండి వేసుకొని దానిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది సపరేట్గా కొంచెం కలర్ డిఫరెన్స్ మనకు తెలియటం కోసం ఇలా కలుపుకొని, చూడండి, ఇది కూడా ఒక వండ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ వైపు మళ్ళీ వద్దాం. చికెన్ చూడండి, చికెన్ ఉడుకుతూ ఉంది. ఇంకా లైట్గా కొంచెం నీరు ఉంది. అదంతా డ్రై అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. బోన్స్ ఉండకూడదు దీనిలో. చూడండి, ఇలా అంతా నలుపుకోవాలన్నమాట పొడి పొడిగా. ఇది నలుపుతుంది ఎవరో తెలుసా? మా చెల్లెలు వాళ్ళ పాప అండి. తను హెల్ప్ చేస్తుంది నాకు. ఇలా అంతా నలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి, ఇప్పుడు చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. అలాగా మనం కలర్ వేసి పెట్టుకున్నది కూడా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. అది ఒకటి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను పూరీ ప్రెస్ తీసుకున్నాను. ఎందుకంటే మనం మామూలుగా చేసుకుంటే పొడి పిండి ఉంటుంది కదా, మన నూనెలో వేసినప్పుడు పిండి అంతా లోపలికి దిగి నూనె అంతా కూడా పిండి కొంచెం గలీజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇలాగా నూనె కొంచెం అప్లై చేసుకొని పూరీ ప్రెస్లో వేసుకుంటే అసలు నూనె అంతా ఏమి అవ్వకుండా నీట్గా అలాగే ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత, చూడండి, ఈ కలర్ ఉన్నది కూడా చపాతీలాగా ఒత్తుకున్నాను. దీన్ని ఒత్తుకొని ఇలా రిబ్బన్లాగా ఇలా చూడండి ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను. చూసారా? ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం కలర్ డిఫరెన్స్ తెలియటం కోసం అనమాట. చూసారా? ఇలా పెట్టుకొని అన్నిటినీ ఇప్పుడు చపాతీ పిండి ఉంది కదా, దాంతో మనం చేసుకున్నాం కదా, అవి తీసుకొని చూడండి, ఈ మనం నలిపి పెట్టుకున్న చికెన్ని ఈ లోపల స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని వీటిని ఇలా అంచులు ఇలా మడుచుకోవాలి. ఇలా అంచులన్నీ ఇలా మడుచుకొని మధ్యలో కొంచెం ఇలా ఒత్తుకోవాలి. చూసారా? అంటే మోమోస్ లాగా అలా ఉంటాయి అన్నమాట. చూసారా? మధ్యలో కొంచెం నొక్కుంటే చికెన్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మన కలరుతో చేసుకున్న రిబ్బన్లు ఉన్నాయి కదా, ఇవి దానికి బ్యాండ్ లాగా ఇలా వేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం లావ్ అయిందండి. ఇంకొంచెం సన్నగా చేసుకుంటే రిబ్బన్లు ఇంకా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం లావ్ అయింది. చూడండి, ఇది ఇంకో టైప్ చేస్తున్నాను. చూడండి, దీన్ని కొంచెం అంచులు మడిచేసి అటు ఇటు మడిచి కొంచెం ఫ్లాట్గా చేసుకుంటున్నాను. చూడండి, అటు ఇటు అంచులు మడిచేసి దీన్ని చూడండి కొంచెం పైన ఇలా నొక్కుంటే కొంచెం ఫ్లాట్గా, అదిగో అలా ఫ్లాట్గా అలా చేసుకోవాలన్నమాట. ఇది ఇంకోటి రోల్ చేసుకుంటున్నాను ఈసారి. చూడండి, మనకంటే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అందుకని 3 రకాలు చూపిస్తున్నాను. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. చూడండి, డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో చూసారా? ఇది అంచులు మడిచేసి ఇలా రోల్ చేసేసుకోవటం. లోపల కర్రీ పెట్టేసి దీన్ని ఇలా రోల్ చేసేసుకుంటున్నాను.
చూసారా రౌండ్గా దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా 3 రకాలు ఇలా చేసేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుందండి. తినటానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి ఇలాగే ఇంకో సెట్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటున్నాను. చూసారా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే ఇంకా మనం అన్నం తినాలి లేకపోతే చపాతీ కర్రీ తినాలి అని ఏం లేదు. చూసారా అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. మధ్యలో ఒక కలర్ వేరేగా కనిపిస్తుంది కదా, చూసారా అది ఫుడ్ కలర్ మిక్స్ చేసుకున్నది రిబ్బన్స్ లాగా చేసుకున్నాం కదా, అందులో పిండి మిగిలిపోతే దాన్ని చపాతీ లాగా చేసుకొని లోపల కర్రీ పెట్టుకొని దానికి బ్యాండ్గా ఈ వైట్ కలరు మామూలు చపాతీ పిండిది అది వేసాను. చూసారా డిఫరెంట్గా చాలా బాగుంది కదా. చూడండి ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇది మరి హై ఫ్లేమ్లో అయితే మొత్తం కలర్ మారిపోయి నల్లగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని కాల్చుకుంటే చక్కగా కాలిపోతాయి. అన్ని వైపులా తిప్పుకుంటూ చూడండి అవేం విడిపోకుండా చక్కగానే ఉన్నాయి. చూసారా చక్కగా అన్ని వైపులా తిప్పుకొని కాల్చుకుంటే ఇది కావాలంటే సైడ్ డిష్గా తినొచ్చు, లేదంటే అలాగే స్టార్టర్స్ లాగా తినొచ్చు, లేదంటే అలా తినేసేసినా కూడా ఎటు మనకి పైన చపాతీ పిండి ఉంది లోపల స్టఫ్ ఉంది కాబట్టి అన్నం బదులు ఇది తినొచ్చు, లేదంటే మనం నైట్ చపాతీ కర్రీ తింటాం కదా దానిలాగానే తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. పిల్లలైతే స్నాక్స్ లాగా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చక్కగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. చూడండి చూడటంటేనే ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో కదా. కలర్ కానీ ఆ షేప్ కానీ అంతా ఇవి చూసారంటే పిల్లలు నిజంగా చాలా ఇష్టపడతారండి. రోజు చేయమని అడుగుతూ ఉంటారు. చూడండి ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి ఫ్లాట్గా చేసుకున్న ఈ రోల్ చేసుకున్నవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని ఇవి కూడా అలాగే కాల్చుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి అంతా చక్కగా కాలిపోయిన తర్వాత వీటిని తీసుకుంటే ఇలాంటివి బయట మనం ఇంట్లో ఏం చేయకపోయినా కూడా అందరూ పిల్లలు బయటకు వెళ్ళి తీసుకొని తింటూ ఉంటారు కదా, వాటి బదులు మనం ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి మనం ఇంటి ఫుడ్ పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంచెం డీప్ ఫ్రై అయినా కూడా బయట తినకుండా బయట కంటే కూడా మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీనే కదా, అందుకని ఇంట్లో చేసి పెడితే వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు కదా. చక్కగా సండేస్ ఇలా స్పెషల్గా ఏదైనా చేసి పెట్టారనుకోండి వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు, చక్కగా ఎంజాయ్ చేస్తా ఇంట్లోనే తింటారు కదా. ఎలా ఉందండి ఐడియా? బాగుంది కదా. అయితే ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి. ఇంట్లో అందరికీ చేసి పెట్టి ఇది ఎలా ఉందో మీరు కూడా తిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చిందనేది. అలాగే వీడియో నచ్చింది కదా, నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చూడగలుగుతారు. చూసారా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.